పల్నాడు జిల్లా నరసరావుపేట జమీందార్ ఫంక్షన్ ప్లాజాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మన్నవ మోహన్ కృష్ణ, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు. కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలల పాలనపై నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. జెండా తెలుగుదేశం పార్టీ జెండా. ఎందుకంటే ఆ రోజు ప్రత్యక్ష సాక్షినాథ కోరుకున్నారు. ఆ రోజు కింద పడిపోతే ఆక్సిజన్ అందక హార్ట్ ప్రాబ్లం అయి పడిపోయిన అరవింద్ బాబు గారి అంబులెన్స్ ఎక్కించుకొని తీసుకొస్తుంటే దూరాన్ని సీనియర్ నాయకులు పల్లి బ్రహ్మయ్య గారిని అధ్యక్షత వహించవలసిగా కోరుచు వేదిక మీదకి మాజీ మార్కెట్ చైర్మన్ పులిమిరారెడ్డి గారికి రావాల్సిందిగా కోరుకుంటూ సభాధ్యక్ష బ్రహ్మయ్య గారికి అప్పచెబుతున్నాము. రాష్ట్ర నాయకులు డ్యాన్సెస్ గారు ఎదురాల్సిపోతున్నాము. అదేవిధంగా రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కనుమూరు లక్ష్మీ గారిని ఎదురాల్సిపోతున్నాము. గడ్డ మీద జెండా గేసిన మన నాయకుడు అరవింద్ బాబు గారు హాస్పిటల్లో 4 రోజులుంటే రాష్ట్ర వ్యాప్త నాయకులు వచ్చి చూసినప్పుడు ఈ గడ్డ మీద ఒక నాయకుడు ఎగటాలు చేసి విమర్శించి నటిస్తున్నారని చెప్పిన నాయకుడు 50,000తో గెలుస్తాను. కోసూరి రాధికారిని వేదిక రాసి కోరుతున్నాము. శేషమ్మ గారిని వేదిక రాసి కోరుతున్నాము. అదేవిధంగా నర్సాపేట ఎంపరాల కాశీ గారిని వేదిక రాసి కోరుతున్నాము. రొంపిచేల నాయకులు గానిపతి సురేష్ గారిని వేదిక రాసి కోరుతున్నాము.